చంద్రబాబును కలవడానికి ముంబై నుంచి వచ్చిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. అసలు కారణం ఏమిటో తెలుసా? ఏపీ సెక్రటేరియట్లో ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్ ఇప్పుడు ఈ భేటీపై భారీ చర్చ మొదలైంది. గతంలో మంత్రి నారా లోకేష్ గారు ముంబై వెళ్లినప్పుడు సంజయ్ దత్ ను ప్రత్యేకంగా కలిశారు. ఆ సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధిపై కీలక సూచనలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, అమరావతిలో ఫిల్మ్ స్టూడియోలు ఏర్పాటు చేయాలనే ఐడియాను కూడా ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అమరావతికి రావాలని సంజయ్ దత్ ను ఆహ్వానించారు. ఇప్పుడు అదే ఆహ్వానం ఫలించి సంజయ్ దత్ అమరావతికి వచ్చి సీఎం చంద్రబాబుతో కీలక భేటీ జరిపారు. ఈ భేటీలో భాగంగా అమరావతిలో భారీ స్థాయిలో ఫిల్మ్ స్టూడియోలు ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ముంబైలో జరిగిన ముందస్తు చర్చల నేపథ్యంలో అమరావతి ఇప్పుడు బాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తోంది. అమరావతి త్వరలోనే సినీ హబ్ గా మారబోతోందా? బాలీవుడ్ ఎంట్రీతో ఏపీకి కొత్త గుర్తింపు రాబోతోందా? చంద్రబాబుకు అమ్ముడుపోయిన సాక్షి, జగన్ కు భారతి వెన్నుపోటు. అసలేం జరిగిందో ఒక్కసారి చూద్దామా? అందరికీ తెలిసిందే, చంద్రబాబుని ఎవరైనా కడిసినా లేదా ఆయన చేసే మంచి గురించి ఎవరైనా మాట్లాడినా వైసీపీ బ్యాచ్ వెంటనే వాళ్లను ఎల్లో మీడియా వాళ్లుగా లేదా ఎల్లో మనుషులుగా ముద్రవేస్తుంది. అదే సమయంలో ఒకప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి తన కుమారుడు వివాహానికి ఆహ్వానించడానికి పసుపు చీర వేసుకుని చంద్రబాబు వద్దకు వెళ్లి మోకరిల్లిందని స్వయంగా జగన్ గారు చెప్పిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఇలా సొంత చెల్లినే వదలకుండా విమర్శలు చేసిన వైసీపీ బ్యాచ్ కు ఇప్పుడు సాక్షి పత్రికలో చంద్రబాబు గారి ఫోటోతో భారీ పరిశ్రమలు వస్తున్నాయి అంటూ వచ్చిన యాడ్ పెద్ద షాక్ గా మారింది. ఒకవైపు ఇంత పెద్ద యాడ్ ఇవ్వడం, మరోవైపు లోపల పరిశ్రమలు రాలేదని రాయడం, ఇది ఏమిటని వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. సాక్షిలో వచ్చిన ఈ యాడ్స్ ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వైసీపీ కార్యకర్తలు తికమక పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు చేసిన పనికి పిల్లలు సైతం ఆశ్చర్యపోయారు. అసలు ఏమైంది? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నారా లోకేష్ గారిచ్చిన ఆదేశాల మేరకు విద్యాశాఖలో తీసుకొచ్చిన కొత్త విధానాల ప్రకారం మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయడానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు ఒక పాఠశాలకు వెళ్లారు. అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో ఉన్న లోపాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే అక్కడే జరిగిన ఒక ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే గారు పిల్లల దగ్గరకు వెళ్లి వారితో కలిసి ప్లేటు పట్టుకుని భోజనం చేయడం ప్రారంభించారు. అప్పుడు పిల్లలు ఆశ్చర్యంతో, మేడం, మీరు మాతో కలిసి తింటారా అని అడిగారు. దానికి ఎమ్మెల్యే గారు నవ్వుతూ, ఎందుకురా, మీతో కలిసి తినకూడదా అని సరదాగా సమాధానమిచ్చారు. అనంతరం ఆమె భోజనం రుచి చూసి లోటుపాట్లపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.